కఠినమైనది. చూడండి, ప్రేమ అంట మరణమంత బలమైనది, ఈర్ష్య మాత్రము పాతాళమంత కఠోరమైనది, దాని జ్వాలలు అగ్ని జ్వాల సమములు, అది ఎక్కువగా పుట్టించు జ్వాల. ఈ జ్వాల గురించి నేను ఈ మధ్య మరి ఇప్పుడు పంచుకోవాలని ఆశపడుతున్నానండి. అసూయ అనేది రెండు రకాలుగా ఉంటుందంట. చూస్తాం కదా, చిన్నపిల్లలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళలో అసూయ ఉంటుంది. ఎలా వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ రావడము, లేకపోతే వాళ్ళకి జాబ్స్ రావడం, దాన్ని బట్టి వాళ్ళు అసూయ చెంది వాళ్ళందరూ పక్క తీర్చుకుంటారండి. తీర్చుకోరు కదా, దాన్ని బట్టి వాళ్ళు ఏమవుతారు, ప్రేరేపించబడతారు, లేకపోతే ఉత్తేజింపబడి నేను ఇప్పుడు అలా చదవాలి, నేను అలా జాబ్ సంపాదించాలని ఆ యొక్క అసూయ కానీ లేకపోతే ఈర్ష్య అనేది, అది మంచి ఈర్ష్య అన్నట్టు, అది ఉండాలి. మనం దేవుల్లో ఎదగాలంటే, చాలా మంది భక్తిగా ఎదగాలంటే ఇతరులను చూసి మనము ప్రోత్సహించగలుగుతాం. నేను కూడా అలాంటి మంచి భక్తి జీవితం జీవించాలి అంటే అలాంటి అసూయ పుట్టినప్పుడు అది మనలో ఒక మంచి వైపు దారి చూపిస్తే, లేకపోతే మంచిని చేస్తే అది నిరాపాయకరమైన అంటే అపాయం లేని అసూయ. రెండవది ఉంది కదా, అపాయకరమైనది, చాలా డేంజర్ కదా. ఈ అసలు అసూయ అనేది ఎందుకు వస్తుందంటే, మనకుండి వాటికి లేకపోతే, అంటే ఎదుటి వ్యక్తిలో ఉన్న మంచితనాన్ని బట్టి కానీ, లేకపోతే వాళ్ళలాగా మనం ఎదగలేకపోవడాన్ని బట్టి కానీ, వాళ్ళలో ఉన్న మంచి లక్షణాలు మనలో లేకపోవడాన్ని బట్టి, మనం వాళ్ళలాగా కాకపోవడాన్ని బట్టి, సమాజంలో వారికి మంచి పేరు ఉండడాన్ని బట్టి, లేకపోతే సంఘంలో వారికి మంచి పేరు ఉండడాన్ని బట్టి వారిని చూసి అసూయ పడుతుంటారు. అంతేకాకుండా ఈర్ష్య పడుతుంటారు. మరి భక్తి జీవితంలో కూడా కొంతమంది వాళ్ళ భక్తి జీవితాన్ని చూసి, అంటే ప్రేమ లేకపోతే వాళ్ళు అలాంటి జీవితాన్ని జీవిస్తారు. అందుకే ప్రేమ అన్న మరణమంత బలమైందంట. అదేవిధంగా 1 కొరింథీ మరి 13వ అధ్యాయం 5వ వచనం అనుకుంటాను. అక్కడ ఏమవుతుందంటే, ప్రేమ మత్సరపడదు. అంటే ప్రేమ అనేది ఉంటే మనిషి లోపల అసూయ కానీ, ద్వేషం కానీ, పగ కానీ రాదు. ఏ రోజునప్పుడు దాన్ని నిబ్బరంగా ఉంచుకుంటుంది అన్నట్టు. మరి ఇలాంటి జీవితం మనం కలిగి ఉండాలంటే, మనము క్రీస్తులో ఉంటేనే, క్రీస్తు ప్రేమను మనము కలిగి ఉంటేనే అలాంటి అసూయ, ద్వేషము, పగ అనేవి మన లోపలికి ప్రవేశించవండి. అయితే మనము మొదటిగా మరి సంఖ్యాకాండము 16వ అధ్యాయము 1 నుంచి 3 వరకు చూసుకుంటే, అక్కడ దాతాను, అబీరాము, కోరహు ఈ ముగ్గురు కూడా లేవీలే. మరి అక్కడ చూస్తే వీళ్ళు ఏం చేశారంటే, మోషేకు విరోధంగా వాళ్ళు లేస్తారు. లేవీలకి అప్పగింపబడ్డ భాగం ఏంటంటే, కొంతమందికి ఏమో మందిరంలో సేవ చేయాలి, కొంతమంది పాటలు పాడాలి, కొంతమంది మందసంలో మొయ్యాలి. ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతను దేవుడు అప్పగించాడు. ఇక్కడ ఈ కోరహుకు, దాతానుకు, అబీరాము కూడా దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో పని చేయాలని వారికి అప్పగించబడిందండి. కానీ వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారంటే, మరి సంఖ్యాకాండం 16వ అధ్యాయము 1 నుంచి మరి చూస్తే, లేవికి మునిమనుమడును, కహాతుకు మనుమడును, ఇస్సాకారు కుమారుడైన కోరహు, రూబేనీయులలో ఎలియాబు కుమారులైన దాతాను, అబీరాములు, పెలేతు కుమారుడైన యోను యోచించుకొని ఏం చేశారంటే, యోచించుకొని ఇశ్రాయేలులో పేర్కొన్న సభ్యులను, సమాజం ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే ఆహారాలకు విరోధంగా వాళ్ళు మరి మాట్లాడతారు. ఇక్కడ చూస్తే మోషే యొక్క లక్షణాలన్నీ మనకు తెలుసు కదా. ఆయన మిక్కిలి సాత్వికుడు, భూలోకంలోనే చాలా మిక్కిలి సాత్వికుడు, పరిశుద్ధుడు. అంతేకాకుండా దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మరి ఆయన ఆరోగ్యంలో ఉండి దేవుని పిలుపును అందుకొని నత్తివాడైనప్పటికీ, ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు మరి ఆయన ఐగుప్తు దేశానికి వచ్చినప్పటి నుంచి ఆ యొక్క కనాను చేరముందు వరకు ఎన్నిసార్లు ఆయనని అవమానపరుస్తారు, లేకపోతే దూషిస్తారు, చంపాలనుకుంటారు. ఎన్ని చేసినప్పటికీ కూడా ఆయన ఎక్కడ కూడా తప్పు చేసినట్టు కనపడదు, లేకపోతే వాళ్ళ మీద పగ తీర్చుకున్నట్టు కనపడదు. ఒకసారి అయితే యెహోవా దేవుడు అంటాడు, నేను వాళ్ళని నాశనం చేసి నీ ద్వారా నేను సంతతిని పుట్టించి నీ ద్వారా నేను మహిమ పొందుతానంటే, వద్దు వద్దు దేవా, అలా చేయకూడదు. ఎందుకంటే నువ్వు ఐగుప్తు దేశాల నుంచి ఇశ్రాయేలు ప్రజలను ఎంతో గొప్ప మహిమకు తీసుకొని వచ్చావు. నీవు ఈ అరణ్యంలో నన్ను చంపేస్తే ఐగుప్తీయులు, ఇతర దేశీయులు అనుకుంటారు ఆయన చేతగా అలా చేశాడు అనుకుంటాడు. ప్రభా, వద్దు వద్దు, కావాలంటే నా పేరు గ్రంథంలో నుంచి తుడిచివేయి, కానీ వారిని మాత్రం ఏం చేయొద్దు అన్నాడు. చూడండి, అక్కడ దేవుని ప్రేమను మనము మోషేలో చూస్తున్నాం. అంతటి నమ్మకమైన వ్యక్తిని దాతాను, అబీరాము, కోరహు ఇంకా 250 మంది ప్రధానులందరినీ కూడా ఏం చేస్తారంటే, వారు మోషేలాగా చేయలేకపోవడాన్ని బట్టి, మోషే లాంటి జీవితం వాళ్ళు లేకపోవడాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆయనకు విరోధంగా లేచారు. అక్కడ
దాని